క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన సోదరి సోదరులరా, 3 రోజుల దిద్దుబాటు ప్రార్థనలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మొదటి రోజునే పాల్గొన్నటువంటి మీకు ప్రభు తన కృపలను, తన యొక్క దీవెనలను మనసారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ 3 రోజుల దిద్దుబాటు ప్రార్థనలో ఒక మంచి టాపిక్ను మనము నేర్చుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు క్రైస్తవులందరికీ కూడా ఈ సందేశాలు చాలా దీవెనకరంగా ఉండాలని ప్రభు యొక్క దర్శనమును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. రక్షణ పొందిన ప్రతి వాళ్ళు, అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి వారు కూడా ఏం చెయ్యాలి అంటే, బల్లారాధన కంటే ముందు 3 రోజుల పాటు దిద్దుబాటు క్రమాన్ని పాటించాలి. దీన్ని శుద్ధీకరణ ప్రార్థనలు అని కూడా అంటాం, పవిత్రపరుచు ప్రార్థనలు అని అంటాం. భోజనం చేసే ముందు మనం ఎలాగైతే స్నానం చేస్తామో, ఎలాగైతే చెయ్యి కడుక్కుంటామో, అలాగే బల్లారాధనకు వెళ్ళేటప్పుడు, అనగా ప్రభురాత్రి సంస్కార ఆరాధనలో పాల్గొనే ముందు కూడా మనము దేహశుద్ధి, హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం కదా. ప్రభు కూడా అన్నాడు, మీరు గిన్నెను బయటకు అడిగేస్తున్నారు, లోపల కడగాలి అన్నాడు. కాబట్టి అలా కడుగుకునేటువంటి మంచి కోడికలు. ఈ మొదటి రోజు వచ్చిన మీకు నా ప్రత్యేక వందనాలు మరొకసారి తెలియజేస్తూ, మొట్టమొదటిగా మన మూల వాక్యంగా ఈ పూట దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ రాయబడింది. ఎవరైనా చదవాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాక్య ధ్యానం కొరకు మనందరం ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వీలున్నవారు మోకరించండి, వీలున్నవారు దయచేసి కండ్లు మూసుకొని మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ఇక్కడ ప్రత్యక్షంగా మందిరంలో ఉన్నవారు కానీ, పరోక్షంగా దేవుని యొక్క వాక్యాన్ని దూర ప్రాంతంలో ఉండి లైవ్ చూస్తున్నవారు కానీ, మీరందరూ ఒక్క నిమిషం మోకరిస్తే చాలా బాగుంటుంది. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు ప్రభు. 3 రోజుల పాటు దిద్దుబాటు కూడికలు మేము ఏర్పాటు చేసుకున్నాం. మా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మేము మీ భక్తిలో ఎలా ఉండాలో, ఎలా ఉండబోతున్నామో తెలియచేసుకోవటం కోసం ఏర్పాటు చేసుకుని కూడికలను మీరు దీవించండి. ఇదిగో మొదటి రోజు నీ బిడ్డలందరూ వచ్చారు. మరి బైబిల్ పట్టుకుని దేవాన్ని వాక్యం కొరకే ఎదురు చూస్తూ ఉండగా మా అందరితో మాట్లాడి మాకు సహాయపడమని, వింటున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మాభిషేకమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, మనం చదువుకున్నటువంటి భాగంలో యాకోబు అనేటువంటి ఒక పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట, మీరు దేవునికి లోబడాలి, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎందుకు అంటే, రక్షింపబడిన బిడ్డలు, లేకపోతే క్రైస్తవులుగా పిలబడుతున్నవారు, క్రీస్తును వెంబడించే వాళ్ళందరినీ అడ్డుకునేటువంటి ఒక అడ్డుబండ ఎవరంటే అపవాదే. అపవాది మన ఆధ్యాత్మిక భక్తిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. మన అంతరంగంలో ఉన్న శుద్ధికి వాడు మలినం కలగ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలాగా యోబు మీద ప్రయోగించాడు, అలాగున దానియేలు మీద ప్రయోగించాడు, అలాగున షడ్రక్ మెషక్ అబెద్నెగోల మీద ప్రయోగించాడు. ఇలాగ భక్తులైన అనేక మందిని వాడు ప్రయోగించాడు. అయినను వాళ్ళు మొక్కవు అనే దీక్షతో ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ప్రాణ త్యాగాలు కూడా సిద్ధపడ్డారు. అందుకనే మీరు అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అనే ఒక చక్కటి మాట మనము విన్నాం. ఈరోజు ఈ 3 రోజుల పాటు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటనగా, లోబడి ఉండాలి అనేటువంటి ఒక మంచి టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. 3 రోజుల పాటు ఇదే పాఠాన్ని నేర్చుకుంటాం, లోబడి ఉండాలి. ఈరోజు పార్ట్ 1 అన్నమాట. దేనికి లోబడాలి అంటే, మూలవాక్యంలో దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం అంటే ఏ విధంగా లోబడాలి, దేవుడు చెప్పే ఏ మాటకు లోబడాలి అని
కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. మీరందరూ చక్కగా పాటలు పాడుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆ, నన్ను దిద్దుము చిన్న ప్రాయమున అలాంటి పాటలు, తర్వాత మార్గము చూపుము ఇంటికి అలాంటి పాటలు, తర్వాత తర్వాత ఏంటది, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ, ఇలాంటి పాటలు పాడుకొని ఆ తర్వాత ఈ వాక్యాన్ని వినాలి. అంటే దూరంగా ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మనం దేనికి లోబడి ఉండాలి అని అనగా, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మనందరికీ అబ్రహాము గురించి తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాం. ఒక అన్య కుటుంబంలోంచి రక్షింపబడినటువంటి అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు ఎంత బాగా లోబడ్డాడో చూడండి. అబ్రహామా అని పిలవగానే చిత్తం ప్రభు అన్నాడు. నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నటువంటి అబ్రహాముకు సజీవుడైన దేవుడు దొరికాడు. దొరికిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు లేచి ఒక చోటకు వెళ్ళు, ప్రయాణం చెయ్యి అనగానే ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే విశ్వాసమును బట్టి అనే మాట అక్కడ మనం గమనించాలి. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆశీర్వాదాలు ముందుగానే అతడు విశ్వాసమును బట్టి దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన మేలే చేస్తాడు. దేవుడు పిలిచిన ఎవ్వరికి ఆయన కీడు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా మేలే చేశాడు ఆయన. కొన్నిసార్లు మనం నిలబడలేక పడిపోతున్న సందర్భంలో కూడా ఆయన మన అపాయాల్లో, మన ప్రమాదాల్లో, ఆపత్కాలంలో, మన అనారోగ్యాల్లో చాలా పర్యాయాలు ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. అది పిలుపుకు లోబడాలి. మొదటి విషయం పిలుపుకు లోబడాలి. ఒకవేళ దేవుడు పిలిచినా కూడా నువ్వు వినలేదనుకోండి, దానికి కూడా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాశాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడింది? నేను పిలిచాను మిమ్మల్ని, నా పిలుపుకు మీరేం చేయలేదు, లోబడలేదు. నేను పిలిచాను, లోపలేదు. నేను చెయ్యి చాపాను, ఆ చెయ్యి దగ్గరికి మీరు రాలేదు. అలా రాలేదు కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇదే అధ్యాయంలో ఆ చివర అంటే 26వ వచనాన్ని చదివితే ఇలా రాయబడింది. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నప్పుడు ఎంత భయం వేస్తో చూడండి. ఒక వ్యక్తి పిలుపుకు గనక లోబడకపోతే, దేవుని పిలుపుకు లోబడకపోతే, దేవుడే అంటున్నాడు, ప్రియమైన సోదరి సోదరులారా, నేను పిలిచాను మీరు వినలేదు, అందుకని మీకు అపాయం వచ్చిందనుకోండి, నేను నవ్వుతా. దేవుడు అనేవాడు భక్తుడికి అపాయం వస్తే నవ్వటం ఏంటి? ఇలా భగవంతుడు చేస్తాడా, దేవుడు చేస్తాడా అంటే ముందు ఆయన పిలిచినప్పుడు నువ్వు వినలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఎంత చక్కటి మాట బైబిల్లో రాశారంటే, ఎంత చక్కటి మాట అంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారిలారా మీరు నా యొద్దకు రండి అన్నాడు. ప్రయాస అంటే భారం, కష్టం, ఇబ్బంది, అశాంతి, అసమాధానం, ఇవన్నీ దుఃఖం, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, ఇలాగ ప్రయాసతో భారంతో మీరందరూ నా దగ్గరికి రండి.
యేసయ్య పిలిచాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చిన వారిని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను ఈ మధ్యన ఒక పాట విన్నాను. ఆ చరణం నాకు చాలా బాగా నచ్చింది. ఎలాగంటే, ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన, ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి, లేవాలి, ఎలీషా వంటి వారు కావాలి, లేవాలి, దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి, వాళ్ళ జీవనాధారాన్ని విడిచి, వాళ్ళ పనులు విడిచి, వృత్తి విడిచి, వాళ్ళ యొక్క జాతీయతను విడిచి, ప్రతిదీ విడిచి వచ్చేసారంతే. ఇది ప్రభు యొక్క పిలుపుకు లోబడటువంటి. యేసయ్య దగ్గరకు వస్తే ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే పేతురు పిలవగానే వచ్చాడు. వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చింది. ప్రభువే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెయ్యి వేసి ప్రార్థన చేసి మరి బాగు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నా ప్రియ సోదరి సోదరులారా, బల్లారాధనకు సిద్ధపడుతున్న మీరందరూ కూడా, దిద్దుబాటులో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నన్ను దేని కొరకు పిలిచాడు, ఆ పిలుపుకు నేను లోబడుతున్నాను. ప్రభు పిలిచినప్పుడు నువ్వు లోబడాలి. నిన్నొక పరిచారకుడిగా దేవుడు పిలుస్తాడేమో, లేదంటే ఒక ఆరాధికుడిగా దేవుడు నిన్ను పిలుస్తాడేమో తెలీదు. లేదంటే దేవుడు నిన్నొక ప్రసంగికుడిగా పిలుస్తాడేమో తెలీదు. లేదంటే సంఘం అంతటి కోసం ప్రార్థించే ఒక ప్రార్థన వీరురాలిగా దేవుడు పిలుస్తాడేమో తెలీదు. లేదంటే నీవే ప్రార్థన చేస్తే దైవ అభిషేకంతో కొంతమంది బాగుపడొచ్చేమో. అలాంటి పిలుపు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. సరేనా? లోబడి ఉండాలి. దేనికంటే మొట్టమొదటిగా దేవుని పిలుపునకు మనము లోబడి ఉండాలి. రెండవది ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయాన్ని దయచేసి మీరందరూ కూడా తెరిచి 7వ వచనాన్ని ఒకసారి మనము చదవాలి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, అది నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుచున్నారు అనే మాట అక్కడ రాయబడింది. ఈ మాట చెబుతున్న వ్యక్తి ఎవరంటే విలాప ప్రవక్త అంటాం, ఇర్మియా అంటాం. అతడి కన్నులు ఎప్పుడు నీళ్లతో నిండి ఉండేయట. అంటే నిండు కొండలాగా, లేదంటే నీళ్లతో నింపబడినటువంటి ఒక కొలనులాగా తన 2 కళ్ళు కూడా అలాగుండేయట. ఎప్పుడు కన్నీరు కార్చేవాడు. ఎందుకోసం? ప్రజలు దేవుడికి దూరం అవ్వకూడదని, ప్రజలు దేవునికి దగ్గర అవ్వాలని, పాపాన్ని విడిచి, శాపాన్ని విడిచి, చీకటిని విడిచి, రోగమును విడిచి, అశాంతిని విడిచి యేసయ్య దగ్గరకు రావాలని అతడు చాలా తాపత్రయపడ్డాడు. అలాంటి సందర్భంలో ఒకసారి దేవుడు ఇర్మియాను ప్రేరేపించాడట. ఆ ప్రేరేపణకు ఇర్మియా లోబడి ఉన్నాడు. ఏంటా ఆ ప్రేరేపణ అంటే? 1-2 వచనాలు చదివితే ఇలా రాయబడింది. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. చాలా మనందరం నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైనటువంటి పాఠం ఇది. ఎందుకో తెలుసా నా ప్రియ సోదరులారా? ఇర్మియా కాలంలో దేవుని యొక్క ప్రజలు
పాపానికి లోనవుతున్నప్పుడు, అవిధేయులుగా ఉంటున్నప్పుడు, దేవునికి కాస్త దూరంగా జరుగుతున్నప్పుడు దేవుడు ఇరిమియాను ప్రేరేపించగా ఇరిమియా ప్రవచనం చెప్పాడు. ఆ మందిరంలో ప్రవచన చెప్పగానే అక్కడే యాజకత్వం చేసేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు కూడా మనం చదువుకున్న పశూరను యాజకుడు. ఇతడు ఇమ్మేరు కుమారుడని ఈ మొదటి 2 వచనాల్లోనూ రాయబడింది. ఈ పశూరనే యాజకుడు దేవుని యొక్క ప్రేరణను కూడా లెక్క చేయకుండా, లోబడకుండా ఇర్మియాను ఏం చేశాడంటే కొట్టి, ఒక ప్రవక్తను కొట్టి ఒక చీకటి కొట్టులో అతడు బంధించేశాడట. దేవుడు ప్రేరణ ఎప్పుడు కూడా మనకు లాభం కలిగిస్తుంది, కానీ మనకెప్పుడు నష్టాన్ని కలిగించదు. వాళ్ళు సరి చేసుకుంటే బాగుపడేవాళ్ళే, వాళ్ళు మంచి చేసుకుంటే బాగుపడేవాళ్ళే. దేవునికి తిరుగుబాటు చేసి వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఉదాహరణకు దేవుడు నోవాహును ప్రేరేపించాడు. ఏమని? వాడ కట్టమని. ప్రజలందరికీ చెప్పాడు. దేవుని యొక్క ప్రేరేపణకు నోవాహు లోబడ్డాడు, కానీ మిగిలిన వారెవరు కూడా లోపడలేదు. తర్వాత ఏం జరిగింది? జలప్రలయం వచ్చింది. ఆ జల ప్రళయంలో ప్రజలందరూ మునిగి చనిపోయారు. బుడగలు వేసుకుంటూ చచ్చిపోయారు. నీటి మీద శవాల గుట్టలు తేలిపోయాయి. ఎంతో గొప్ప ఘోరమైన విషాదకరమైన సంఘటన అది. కారణం ఏంటి? నీటిని మునిగి చనిపోయారు. ఇది నీకు నాకు ఈరోజు పాఠము. దేవుడు ప్రేరణ సరి చేసుకోగలిగితే, నోవహు భార్య, నోవహు కొడుకులు, నోవహు కోడండ్రు సరి చేసుకున్నారు, ప్రేరణకు లోబడ్డారు. అందుకనే దేవాది దేవుని యొక్క ప్రేరణకు మనందరం ఏమవ్వాలి? లోబడాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒకసారి పౌలు భక్తుడు కూడా ఇటలీ ప్రయాణం చేసేటప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఒక వాడ ప్రయాణం ఉంటుంది. పగిలిపోయిన వాడ అని ఒక టైటిల్ పెట్టి గతంలో ఒక సందేశం కూడా నేను చెప్పాను, అది యూట్యూబ్లో ఉంటుంది. పగిలిపోయిన వాడ, అందులో 276 మంది ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళలో ప్రభువు పౌలుని ప్రేరేపిస్తే పౌలు చెప్పాడు, మీరు ఈ మార్గం కాదు, ఈ మార్గాన్ని వెళితే క్షేమం అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ వాడ నాయకుడు యొక్క మాట విన్నాడు, కానీ ప్రవక్త అయిన దైవజనుడైన పౌలు యొక్క మాట వినలేదు. దానివల్ల ఏమైంది? ఎదరకు వెళ్ళిన తర్వాత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది పగిలిపోయింది, నీటిలో మునిగిపోయింది, చాలా ఇబ్బందులు కలిగాయి, చాలా ఘోరమైనటువంటి స్థితి ఉంది. అప్పుడు దేవుడు మరల పౌలుని ప్రేరేపించి చెప్పాడు, అయ్యలారా, ఇప్పటికైనా మించింది లేదు, మీరందరూ కాస్త ధైర్యం తెచ్చుకోండి అని. ఒక్క పౌలుని ప్రేరేపించిన దేవుడు అక్కడ ప్రజలందరినీ కూడా కాపాడగలిగాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, దేవుడు దేనికి మనల్ని ప్రేరేపిస్తాడో, దయ్యాలు కూడా ప్రేరేపిస్తాయండోయ్, కొంతమంది మనుషులు కూడా ప్రేరేపిస్తారండోయ్. మన మనసు చెత్త ఆలోచనలతో ప్రేరేపిస్తుంది. మందిరం మానేయి, ఈ ఒక్కరోజుకి వెళ్ళకపోతే ఏమవుద్ది, స్నేహితులు పిలుస్తున్నారు వెళ్ళు అని అందరినీ మందిరానికి పంపేసి పాపం ఇంటి దగ్గరే వాళ్ళుండి సాతాను యొక్క అనుచరులతో వాళ్ళు దేవునికి దూరమైపోయిన సందర్భాలు, మనుషులను మనం చాలా చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సోదరి, దేవుడు నేను ఎప్పుడైనా ప్రేరేపించాడా? పరిచర్య చేయమని, ప్రార్థన చేయమని, ఉపవాసం ఉండమని, మందిరానికి ఏదో సహాయం చేయమని, దేవుడు ప్రజలకు హాని కలిగించొద్దని, దేవుని యొక్క సేవకులకు లోపడాలని దేవుడు ఎప్పుడైనా నిన్ను ప్రేరేపిస్తే, దేవుని ప్రేరేపణకు మాత్రం నువ్వేం చేయకూడదు? ఎదిరించకూడదు, లోబడాలి. దీన్ని మనస్సాక్షి అని కూడా అంటాం. పైకి డాంబికంగా మనం మాట్లాడినా, మనం కింద పడిన నా చెయ్యి పైనుంది కదా అనే ధోరణిలో ఉన్నాం ఈ రోజుల్లో. అంటే మన పరిస్థితి ఓడిపోయినా కూడా గెలుపు నాదే అన్నట్టు, పడిపోయినా కూడా నేను నిలబడతాను అన్నట్లుగా ప్రజల యొక్క పరిస్థితి అలాగుంది. కాబట్టి మనస్సాక్షిని చంపేస్తారు చాలామంది. మనస్సాక్షి ప్రేరేపిస్తుంది, ఇదిగో
ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉండాలి, నువ్వు చేస్తుంది తప్పు, తప్పని తెలిసినా కూడా మూర్ఖంగా ముందుకొచ్చి తప్పు చేసేవాళ్ళు ఉన్నారే, మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు దేవుని ప్రేరణకు లోబడరు. అననీయ సప్పీరాలను అపవాది ప్రేరేపించాడని వ్రాయబడింది. ఎందుకు అపవాది ప్రేరేపించగా మీరు లోబడ్డారు అని పేతురు గట్టిగా వాదించాడు. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రేరణకు మనము లోబడాలి. 2 విషయాలు నేను చెప్పాను ఈ మొదటి పాఠంలో. ఒకటి, దేవుని పిలుపుకు. రెండవది, దేవుని యొక్క ప్రేరణకు లోబడాలి. మూడవది, బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంచిగా రాయించాడు. ఆ మాట మనం చదువుకుందాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను అని వ్రాయబడింది. ఇక్కడ సంఘములో ఒక భార్య భర్తలు ఎలా ఉండాలో దేవుడు తెలియచేస్తూ రాసినటువంటి మాట ఇది. పౌలు గారి ద్వారా రాయించినటువంటి మాట. క్రీస్తు అంటే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అనే మాట. దీన్ని మనం తీసుకుందాం. అంటే సంఘము క్రీస్తుకి ఏం చేస్తుందట? లోబడుతుంది. ఎందుకు లోబడుతుంది అంటే పైన 23వ వచనంలో రాశాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు అని. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి అదనమాట. సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘమునకు శిరస్సు గనుక సంఘమైన మనం క్రీస్తుకు లోబడాలి. మీరందరూ సంఘంలో ఉన్నారు. ఇది దేవుని సంఘం. మన కల్వరి క్రైస్ట్ చర్చ్ అంటే సంఘం అన్నమాట. అంటే కల్వరి క్రీస్తు సంఘం మంది, కల్వరి క్రైస్ట్ చర్చ్. ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎవరికి లోబడాలి? యేసుకు లేకపోతే క్రీస్తుకు లోబడి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ ది సంఘం అన్నమాట. చర్చికి హెడ్ ఎవరంటే క్రీస్తే. ప్రతి సంఘానికి శిరస్సు క్రీస్తు అనమాట. మనం స్కూల్లో హెడ్ మాస్టరు అని అంటాం. హెడ్ మాస్టర్ అంటే ప్రధానోపాధ్యాయుడు అని అర్థం. స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నా హెడ్ మాస్టర్ చెప్పినట్లుగా వాళ్ళు చేయాల్సిందే. ఏ పీరియడ్కి ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు వాళ్ళకి సెలవు ఇవ్వాలో అదంతా హెడ్ మాస్టరే నడిపిస్తాడు. అలాగున సంఘాన్ని నడిపించేవాడు క్రీస్తు. ఎందుకంటే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. శిరస్సు అనే పదం కూడా ఎందుకు వాడాడంటే, మన శిరస్సుకు కింద బాడీ ఉంది కదా, అంటే దేహం ఉంది కదా, ఇందులో చేతులు ఉన్నాయి, తర్వాత కాళ్ళు ఉన్నాయి, తర్వాత లోపల అనేక రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి, తర్వాత కళ్ళు, తర్వాత ముక్కు, నోరు, ఇదంతా కూడా మన తల అంటే మన హెడ్ ఎలా చెప్తే అలాగే వినాలి. ఇదిగో చెయ్యి తీసి చప్పట్లు కొట్టు అని హెడ్ చెప్తే బాడీ అంతా చేస్తుంది అనమాట. అందుకని సంఘమునకు శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తుకు మనం అన్ని విషయాల్లో కూడా లోబడి ఉండాలి. ఈ 3 మాటలు ఈ మొదటి రోజు సందేశంలో మీరు వినిన తర్వాత అందరూ మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేయాలి. ప్రభువా, దేవునికి లోబడు అన్నావు, అపవాదిని ఎదిరించు అన్నావు. చాలాసార్లు మనం అపవాదిని ఎదిరించలేక, దేవుడికి లోబడలేక అపవాదికి లోబడిపోతున్నారు చాలామంది. అందుకే ఈనాడు కొంతమంది బల్లారాధనకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీ ఆత్మీయ తండ్రికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీ సంఘంలో బల్లారాధనలు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? ఏం కారణాలు చెప్తారు మీరు దానికి? మనుషులకు ఏమేమో మీరు కారణాలు చెప్పొచ్చు, కానీ దేవుడికి చెప్పాలి. దేవుడి కారణం ఏదైనా సరే, బల్లారాధన మాత్రం మనం ఎవరం కూడా మానకూడదు. ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీ అందరికీ చేతులు జోడించి మరీ చెప్తున్నాను, క్రైస్తవ సంఘాలు ఎక్కడున్నా, రక్షణ పొందిన బిడ్డలు ఎక్కడున్నా కూడా దయచేసి బల్లారాధన మాత్రం మానకండి. ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే
వెళ్ళని వారైతే దానికి ఒక సూత్రం ఉంది. రక్షింపబడిన తర్వాత బల్లకు దూరమయ్యావు అంటే క్రీస్తును మర్చిపోయావు అని అర్థం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను మీకు చెప్పినది క్రీస్తు వల్ల నేను పొందుకున్నాను అని. క్రీస్తు వలన పొందుకున్నాను, క్రీస్తు నాకు అప్పగించాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చెయ్యండి అన్నాడు. కాబట్టి ప్రియ సోదరులరా, అలాగ చేస్తూ ఈ ప్రార్థనలో ముందుకు వెళదాం. మరి దేవుడికి లోబడుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, కండ్లు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈ బుధవారం పూట నాయన మేమందరం కూడా దిద్దుబాటు ప్రార్థనలో కూడుకున్నాం. ఇదిగో నాయన, నీ బిడ్డలు ఎంతో చక్కని పాట నేర్చుకున్నారు. లోబడి ఉండాలి, దేవుని పిలుపుకు లోబడి ఉండాలని నేర్చుకున్నాం నాయన. అలాగే మీ ప్రేరణకు లోబడి ఉండాలని నేర్చుకున్నాం. క్రీస్తుకు లోబడి ఉండాలని నేర్చుకున్నాం. ఎవరైనా లోబడక తిరుగుబాటు స్వభావంతో ఉంటే ఈ రాత్రి బిడ్డలను మార్చండి. గృహంలో, సంఘంలో, సమాజంలో గొప్ప సాక్షులుగా బిడ్డలను అభిషేకించండి. ఇదిగో మేము బల్లను సమీపించబోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి. దానికంటే ముందుగా మేము సిద్ధపడుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించి మహిమను పొందమని, ఎక్కడెక్కడైతే ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నారో వారందరినీ కూడా దీవించమని, ప్రతి ఒక్కరూ బల్లారాధనకు దగ్గరగా ఉండే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశ రక్తమే జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అలాగే రేపు సరిగ్గా రాత్రి 7:30 గంటలకు మరల మందిరంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్